ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. విశేషంగా 2025 1వ తారీఖు 1వ నెల 25 అంటే మొత్తము 11 సంఖ్య అనగా లాభానికి సూచిక. 2025 9 శుభసూచికమైన సంఖ్య కనుక పూర్ణ సంఖ్యలు అవ్వడం వలన కొన్ని కోటాన కోట్ల మందులకు రెండవ సంఖ్య అంటే విక్టరీ సంఖ్య విజయానికి ధనానికి ప్రతీకాని, 9వ సంఖ్య నవగ్రహాలలో పూర్ణ సంఖ్య అవ్వడం వలన అన్నింటా విజయం పలికేటువంటి ఈ సంవత్సరం అని చెప్పి మనమందరము గుర్తుపెట్టుకోవాలి. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలను ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, కన్య రాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ప్రధానంగా గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ సంవత్సరము 2025 సంవత్సరంలో మే నెలలో విశేషమైన 4 గ్రహాలు కూడా మార్పు జరుగుతున్నాయి. ఇది చాలా అరుదుగా జరిగేటువంటి గ్రహ సంచార స్థితి కనుక 2025 సంవత్సరం అందరికీ యోగదాయకమైన సంవత్సరం అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోవాలి. మేషరాశి వారికి 2025 సంవత్సరంలో ఆంగ్ల సంవత్సరంలో ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతున్నాయి, ఈ సంవత్సరం రాజ్యపూజ్యం అవమానం ఎలా ఉంటుంది, వారు ఎలాంటి వృత్తులు చేయాలి ఎలాంటి చేయకూడదో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 4 పాదాలు, కృతికా నక్షత్రంలోని 1 పాదం కలిపితే మేషరాశి. చాలామందికి డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి వారందరికీ కూడా పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూ, చే, చో, లా, లీ, లు, లే, లో, ఆ అక్షరాల వారు మేషరాశి జాతకులే. మేషరాశి యొక్క అధిపతి కుజ భగవానుడు. ఈ మనకు ఉగాది పండగ నుంచి మనకు ఆదాయ వ్యయాలు రాజ్యపూజ్య అవమానాలు చెప్పుకుంటూ ఉంటాం. కానీ ప్రస్తుత కాలమాన ప్రకారంగా ఆంగ్ల సంవత్సరం మారుతుంది కనుక రాబోయే కాలంలో ఇలా ఉండబోతుందని చెప్పి మనం ఒకటి పెద్దలు గమనించాల్సిన విషయం. వర్షం వస్తున్నప్పుడు గొడుగు దగ్గర పెట్టుకొని ఎలా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారో రాబోయే కాలంలో ఎలా ఉండబోతుందో ముందస్తు విషయ పరిజ్ఞానం కోసం అని చెప్పి కూడా మీరు గుర్తుపెట్టుకోగలగాలి. ఆదాయం 2, వ్యయం 14. అంటే మేషరాశి వారి యొక్క పరిస్థితి ఒకసారి ఆలోచించండి. 14 రూపాయలు ఖర్చు ఉంటే కేవలం 2 రూపాయలు మాత్రమే ఇన్కమ్ వస్తూ ఉంది పరిస్థితి. 12 రూపాయలు అనుకూలంగా లేదు కనుక అధికమైన ఖర్చులు పొంచి ఉన్నాయి. ఈ ఖర్చులను మనం అధిగమించగలగాలి అన్నట్లయితే మనము వేలకు తిండి, వేలకు నిద్ర, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, అదే కాకుండా మన కష్టానికి తగినటువంటి ప్రణాళికలు రచించుకోవడం, అన్నిటికన్నా సమయం గొప్పది కనుక సమయ పాలన ఎవరైతే చేస్తారో వారికి స్థిరచరాస్తులు పోగొట్టుకోకుండా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకనగా ఖర్చులు అధికంగా పొంచి ఉన్నప్పుడు, ఆదాయం తక్కువగా ఉన్నప్పుడు ఒక వ్యక్తి అనేక రకాలుగా మానసికమైనటువంటి సంఘర్షణలో సతమతమవుతూ ఉంటారు. ఇలాంటి కాల సమయంలో సమయపాలన, ఖర్చులను నివారించుకోవడం, ఆదాయ వనరులను పెంచుకునే ప్రయత్నం చేయడం, తెలిసిన పనులే చేయడం, తెలియని కొత్త పనులు చేసేటప్పుడు ట్రైనింగ్ తీసుకొని సలహాలు సూచనలు తీసుకొని ప్రధానంగా మీ తల్లిదండ్రులతో లేకుండా మీ గురువులతో మీ క్షేమాన్ని ఎవరైతే కోరి ఉంటారో వారితో 1-2 సార్లు చర్చించడం ముఖ్యమైన అంశం. ఎందుకనగా సమయం అన్నిటికన్నా ముఖ్యం. పెట్టుబడులు, లావాదేవీలు విషయాల మీద ఆధారపడినటువంటి విషయం కనుక ఇంత గడ్డు కాలంలో మనం సంపాదించకపోయినా ఆనందమే. ఉండబడిన స్థిర చరాస్తులను కరిగించుకోకపోతే ఉత్తమోత్తంగా భావించగలగాలి. ఆ ఖర్చులు ఎలా పొంచి ఉంటాయంటే రోడ్డు ప్రమాదాలు, యంత్రాలతో ఆయుధాలతో చెలగాటాలు, నోటి దురుసుతనంతో గొడవలు తెచ్చుకోవడం, ప్రభుత్వ అధికారులతో విభేదాలు రావడం, మాటామాట పెరగడం, పోలీస్ స్టేషన్లు, కోర్టు సమస్యలు, భూ వివాదాలు, జలగండాలు అనేటువంటి పొంచి ఉన్నాయి. కనుక దయచేసి మేషరాశి జాతకులు మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక అస్త్రం ఏమిటనగా మీ ప్రతి నెలలో మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ, అమావాస్య, అష్టమి తిథుల యందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. వీలైనంత వరకు మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి, ధ్యానం చేసే ప్రయత్నం చేయండి, ఆరోగ్యాన్ని కాపాడుకునే మానవ ప్రయత్నం చేయగలగాలి. పైన మనకు ఉగాది పండగ నుంచి ఈ కుజ భగవానుడు ధాన్యాధిపతి కుజుడు అవ్వడం వలన వీరికి ఎర్రటి నేలలు, ఎర్రటి యొక్క వస్తువులతో కూడుకున్నటువంటి కలర్స్తో కూడుకున్నటువంటి వ్యాపార అభివృద్ధి అయ్యే అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయ సోదరీమణులకు
ఎండుమిర్చి అంటే పచ్చిమిర్చి, అలాగనే మిరప, అలాగనే గోధుమ రంగుతో కూడుకున్నటువంటి ఆహారాలు కానీ, ఎరుపు రంగుతో కూడుకున్నటువంటి క్యారెట్, టమోటా లాంటివి మంచి యోగదాయకమైన ఫలితాన్ని ఇచ్చే పరిస్థితి ఉంటుంది. అలాగనే వృక్షాధిపతి కూడా కుజుడు అవ్వడం వలన మేషరాశి జాతకులు ప్రకృతి ప్రేమికులు కనుక మొక్కలు పెంచడం, ఎర్రటి గులాబీ మొక్కలను పెంచడం, మందార పుష్పాలతో భగవంతుడికి అర్చన చేయడం వలన వీరికి నష్ట నివారణ తగ్గి ఐశ్వర్యానికి ఆనందానికి స్వాగతం పలుకుతారు అని చెప్పి కూడా గమనించాలి.